నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జంగారెడ్డిగూడలో జరిగిన మరణాలపై కూటమి ప్రభుత్వం కావాలనే కట్టుకథలు అల్లుతుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆదేశాలు. సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు ఆదేశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జేపీ రోడ్లో స్థానికంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్తర ద్వారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబార్ మన్నార్ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆచంట మండలం వల్లూరు గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల భజనలు కీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీజేపీ ఎంపీ డీకే అరుణ, రాజా సింగ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ తదితర రాజకీయ ప్రముఖులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. జంగారెడ్డిగూడలో జరిగిన మరణాలపై కూటమి ప్రభుత్వం కావాలనే కట్టుకథలు అల్లుతుందని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట నకిలీ మద్యం అంటూ ప్రచారం చేసి ఇప్పుడు నకిలీ సారా అంటూ మరో కొత్త కథను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ కొత్త కథలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. పండుగ రోజుల్లోనూ రాష్ట్ర ప్రజల్లో సంతోషం కనిపించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు అందక చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. యథావిధిగా తన రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి అలవాటైనటువంటి విద్య ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడము. ఈ రోజు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయాలంటే చాలా విషయాలు తీసుకొని వచ్చారు. ప్రతిదీ బోరు కొడుతుంటది కాబట్టి కొత్త కొత్త విషయాలతో ఒక టాస్క్ తీసుకురావడము. ఎల్లో మీడియా రామోజీరావు గారు ఈరోజు లేరు కాబట్టి వాళ్ళ కుమారుడు అందరు కూడా కూర్చొని ఒక టాస్క్ తీసుకోవడము. ఎలా డైవర్ట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడాను ప్రజల్లో చర్చ జరగకూడదు, ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి విషయంలో చేస్తారు. అచ్చంగా అదే ఈ రోజు కూడా జంగారెడ్డిగూడెంలో 2022వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ మరణాల మీద ఎన్నికల ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు, కల్తీ మద్యం వల్ల జరిగినాయి అనేటువంటిది నానా గగ్గోలు చేశారు. తర్వాత ఎన్నికలైన తర్వాత ఇదే ఈనాడు పత్రికలో కూడా బ్యానర్ ఐటంలో వాళ్ళు రాసినటువంటి విషయాలు జగన్ హయాం నాటి జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ కల్తీ మద్యం మరణాలు అనేటువంటిది. తర్వాత ఈ రోజు బ్యానర్ ఐటం పెట్టి అవి కల్తీ సారా మరణాలే అంటవి. పాపము రామోజీరావు బ్రతికున్నింటే ఏ విధంగా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడవాలి, చెప్పులు వేయించాలి, వైస్రాయ్ హోటల్లో 22 మంది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే 100 మంది ఎలా ఉన్నారనేటువంటిది ప్రణాళిక చక్కగా రచించేవాడు. కానీ ఇప్పుడు ఆయన లేడు కదా, కిరణ్ కి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు రామోజీ గారి అబ్బాయికి. ఈ టాస్క్ లో మరి చంద్రబాబు అందరూ కూడా సక్రమంగా
కూర్చొని ప్రణాళిక చేసినట్లేదు. అందుకని ఆ రోజేమో కల్తీ మద్యమని మొన్న వార్త రాస్తారు, ఈ రోజు కల్తీ సార్ అని రాసుకుంటా ఉన్నారు. సో ఈ రోజు ఒకటిగా చెప్తున్నాము, మీరు 2022లో ఆ రోజు ఆరోపణలు చేసిన వెంబడే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఒక కమిటీ అనేటువంటిది వేసి ఇమ్మీడియట్ గా విచారణ చేయించారు. రాహుల్ దేవ్ శర్మ అనేటువంటి ఎస్పీతో విచారణ జరిపించారు. ఈ యొక్క బృందం అక్కడికి వెళ్లి ఖననం చేసినటువంటి బాడీలని మళ్లీ బయటికి తీసి శవ పంచనామాలు చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్కి పంపించి అవి కూడా వచ్చిన తర్వాత వారి రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చేశారు. ఇంకొక అబద్ధం రాశారు రామోజీరావు అబ్బాయి కిరణ్, 4 రోజుల్లోనే 27 మంది ఒకే తరహా లక్ష్యాలతో మృతి 4 రోజుల్లోనే అని ఇచ్చినారని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఉన్నాయి, పంచనామా రిపోర్ట్లు ఉన్నాయి, శవ పంచనామా రిపోర్ట్లు ఉన్నాయి. దాదాపు 2 వారాల మధ్యలో జరిగినటువంటిది రిపోర్ట్లన్నీ కూడా ఎఫ్ఐఆర్ శవ పంచనామా రిపోర్ట్లన్నీ కూడా ఉన్నాయి. నాటు సారా, కల్తీ మద్యాన్ని మీరు తాపిస్తూ అడ్డంగా దొరికి మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ స్వయంగా పోటీ చేసి మీ అభ్యర్థులందరూ కూడా దొరికితే దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ గారి మీద అక్రమ కేసులు పెట్టి లోపల పంపిస్తారు. సో మీ హయాంలో జరిగేటువంటి యొక్క కల్తీ మద్యం అంతా టాపిక్ డైవర్ట్ కావాలి. ఈ రోజు పండగ రోజు సంక్రాంతి పండగ జనవరి 1కు డబ్బులు రాలే పేదోడు గాని మధ్యతరగతి గాని ఎవరే గాని చర్చించకూడదు, ఉద్యోగులు చర్చించుకోకూడదు. వాళ్ళకి చెప్పినటువంటి ఐఆర్ రాలేదు, అదేవిధంగా డిఏలో 6, 8 పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చారు, అరియర్స్ లేదు. ఇవన్నీ కూడాను చర్చకు రాకూడదనేటువంటి తన కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్షన్ పార్టీ ఈ విధంగా ఈరోజు కల్తీ సారా మరణాలు అనేసి ఒక బ్యాన్ రేట్ అని పెట్టింది. మీ రిపోర్ట్లోనే మీ పేపర్లోనే ఒక క్లారిటీ లేదు. కాసేపు కల్తీ మద్యమని, కాసేపు కల్తీ సారా అని, లేదు ఇదని 4 రోజులని, ఇటువంటి తప్పుడు లెక్కలు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఎల్లకాలం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నంత అమాయకంగా లేరు. ఏదో ఎమోషన్స్ మీద ఒకసారో 2 సార్లో జనాలు అలా అవుతారు. 24 ఎన్నికల ముందు మీ యొక్క తప్పుడు ఆరోపణలో డైవర్షన్ పాలిటిక్స్ వలన కొంచెం జరిగి ఉండొచ్చు, కానీ ఈ రోజు ప్రజలందరికీ కూడాను క్లియర్ గా అర్థమవుతా ఉంది ఏంటి పాలన అనేటువంటిది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాలులో ప్రజా పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధించి అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన GSWS ఛాంబర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ బిల్డింగ్పై సోలార్ ప్లాంట్ ఈతకొట్ట తాతాజీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, దువ్వ శ్రీనివాస్, మెప్మా అధ్యక్షురాలు గుండుమొగుల పద్మప్రియ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.